విద్యుత్ శాఖలో రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలుగా సవరించి న్యాయం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం డివిజన్ విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం నెల్లూరు నగరంలో ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల్లో వారు పాల్గొని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తాతారావు, చక్రపాణి, వెంకటేశ్వర్లు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వార్షికోత్సవం సందర్భంగా కొంచెం మీరు కూడా వెనకరన్నా మనకి ముఖ్య అతిథి నెల్లూరు రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఇంకా పేర్లు కూడా నేషనల్ నాగార్జున గారు కూడా కర్ణాటక నుంచి వచ్చారు. స్టేట్ ప్రెసిడెంట్ ప్లస్ జిల్లా వాళ్ళు మీరందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఊసి అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీ అని చెప్పారు. సో మీకున్న సమస్యలు మీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు విద్యుత్ శాఖ ఓసీ ఎంప్లాయీస్ వార్షికోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రులు, ఈ జిల్లాలోనే సీనియర్ నాయకులు, వారిని ఆహ్వానించడానికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వేదిక అలంకరించినటువంటి జాతీయ నాయకులు నాగరాజు గారు, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు, వేదిక ముందు ఇచ్చేసినటువంటి మీ అందరికీ 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తాను. నేను నా రాజకీయ జీవితంలో అధికారం లేనిది చూశాను, మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత చూశాను. ఉన్న అధికారాన్ని 16 నెలల ముందే పోగొట్టుకున్నాను, మళ్ళీ అధికారంలోకి వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికారంలో ఉండే వేళ శాసనసభ్యులు, ఎంపీలు, అధికార పార్టీ నాయకులు అంటే అన్ని శాఖలు కూడా ఏదైనా పని చెప్తే పనిచేస్తాయి. కానీ అధికారంలో లేనప్పుడు, ముఖ్యంగా గత 16 నెలలు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో నివేదించి నేను దూరం జరిగిన తర్వాత ఆ 16 నెలలు కూడా నా గాడికి ఎవరైనా సమస్యల మీద వస్తే, ఎలక్ట్రిసిటీ మీద, నగర కార్పొరేషన్లు అయితే నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉండేది. కోనసీమ జిల్లా విద్యుత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ నెల్లూరు 16వ వార్షికోత్సవం 2025 డైరీ ఆవిష్కరణ సభకి రావడం జరిగింది. ఇందులో మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మా ఓసేషన్ కాదు డిపార్ట్మెంట్కి ఇంప్లిమెంట్ చేయాలని అందరి తరఫున కోరడం జరుగుతుంది. జీపీఎఫ్ టు జీపీఎఫ్ ఈ సాధనలో కూడా అది కూడా అందరూ కలిసి పోరాడి దాన్ని ఎదురు తీసుకెళ్ళి ఆ నినాదాన్ని జీపీఎఫ్ టు జీపీఎఫ్ చేసి జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక పూర్వకంగా పోరాటం జరుగుతుంది. అమలాపురం డివిజను కోనసీమ జిల్లా ఓసీ అసోసియేషన్ తరఫున నెల్లూరు డైరీ ఇనాగ్రేషన్ రావడం జరిగింది. మా అమలాపురం ఓసీ అసోసియేషన్ సభ్యులందరూ రావడం జరిగింది. ఇక్కడ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మెమోరాండం ఇచ్చాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు మాకు 58 ఉంది, దాన్ని 60 చేశారు. ఆ తర్వాత 60 నుంచి 62 ఆల్ డిపార్ట్మెంట్స్ చేశారు, కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వలేదు. దాని గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా 62 సంవత్సరాలు చేస్తే